ఇతని పేరు ఆంజనేయులు. స్వగ్రామం కరీంనగర్ జిల్లాలోని ఆవాది జమ్మికుంట గ్రామం. ఆంజనేయులు తండ్రి పోచయ్య పగలంతా రైస్ మిల్ ఆపరేటర్ గా, రాత్రి గ్రామ పంచాయతీ కార్యాలయానికి నైట్ వాచ్మెన్ గా పనిచేసేవాడు. కొడుకును ఎలాగైనా కలెక్టర్ గా చూడాలని తప్పించేవాడు. తండ్రి ఆశయానికి తగ్గట్లుగానే ఆంజనేయులు మొదటి నుంచి చదువులో ఫస్ట్. అయితే 2007లో ఆంజనేయులు ఢిల్లీలో సివిల్ శిక్షణ తీసుకుంటున్న సమయంలో పోచయ్య అనారోగ్యంతో చనిపోయాడు. భర్త మరణం కుంగదీసిన పిల్లల కోసం మణెమ్మ కుటుంబ భారాన్ని భుజానికెత్తుకుంది. కూలి పని చేస్తూ కొడుకును చదివించింది. బీటెక్ పూర్తి చేసిన ఆంజనేయులు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. కానీ అసలు లక్ష్యాన్ని మరిచిపోలేదు. ఉద్యోగం చేస్తూనే సివిల్స్ కు ప్రిపేర్ అయ్యాడు. 2 సార్లు పరీక్షలో ఫెయిల్ అయినా మూడోసారి అనుకున్నది సాధించాడు. 2014లో సివిల్స్ లో ర్యాంక్ కొట్టాడు. ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిదా జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు. మొన్నటిదాకా పూరి గుడిసెలో జీవించిన మణెమ్మ కొడుకు పంపిన డబ్బులతో రేకుల ఇల్లు కట్టుకుంది. త్వరలోనే కొడుకు వద్దకు వెళతానని మణెమ్మ చెబుతోంది. స్థానికులు కూడా ఆంజనేయుల కృషిని ప్రశంసిస్తూనే కన్నవారు పడ్డ కష్టం అంతా ఇంత కాదని చెబుతున్నారు. అన్ని కష్టపడి చదివిండు, మేము కష్టపడి చదివించినాం. ఇక తండ్రి చదవని కోరిక మంచిగా చదివిండు, కలెక్టర్ గా అనుకున్నాడు, అయ్యిండు. ఇప్పుడు ఇక సంతోషం అనిపిస్తుంది. అది ఇక మన జిల్లాకే అయిందంటే ఇక ఎట్లుంటుంది, అందరికి సంతోషమే కదా. తను చిన్నప్పటి నుండి కష్టపడ్డాడు, తన తల్లిదండ్రులు ప్రోత్సహించిండు. అంత ప్రోత్సాహం పట్టుదలను పట్టుకొని చదివి అక్క బావ వాళ్ళు కూడా కష్టపడి, తల్లి కూడా కష్టపడి, వాళ్ళ ముగ్గురు తనను ఒక స్థాయికి తీసుకొచ్చి వాళ్ళ ఒక కలెక్టర్గా చేయడం అనేది చాలా సంతోషం. ఎన్ని కష్టాలు ఎదురైనా భర్త ఆశయాన్ని నిజం చేసిన మణెమ్మ, తల్లిదండ్రుల కలలు సాకారం చేసిన ఆంజనేయులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.